ఈ రోజు మనతోని రాను బొంబాయికి రాను అనే సాంగ్ ఎంత ఫేమస్ అయింది కదా. కానీ రాను బొంబాయికి రాను మాత్రం ఊపేశారు. గాడ్ గ్రేస్ అలా జరిగిపోయింది. ఫస్ట్ ఏ సాంగ్ చేశారు? రాముతో నేను ఫస్ట్ సాంగ్ చేసింది ఏం మాయ చేసావే. అంటే అద్దాల మేడలు ఉంది అనగానే మీకు ఎందుకు అట్రాక్ట్ అయింది? ఇక్కడ పాట హిట్ అవ్వాలంటే కావాల్సింది అవును, కానీ ఇది బాంబేకి రాని అనే బదులు హైదరాబాద్కి రాను లేకుంటే కలకత్తాకి రాను అని పెట్టొచ్చు కదా. బాంబే ఎందుకు పెట్టిండే? వీళ్ళు కూలి పని కోసం బాంబేకి వెళ్ళారు. అక్కడ వీళ్ళకి ఏదైతే పని ఇచ్చిన ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి డబ్బులు ఇవ్వకుండా సతాయించి మనోడు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న చెత్తలో ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా. బిగ్ బాస్ కి అసలు వెళ్తా అనుకున్నాడు అసలు? యాక్చువల్లీ బిగ్ బాస్ కి నుంచి రాముకి ఒక 3 months బ్యాక్ కాల్ వచ్చింది. వాళ్ళు బట్టల టాస్క్ వచ్చింది ఆయనకి, మొత్తం బట్టలు ఉతకడం. రాము వాళ్ళ అమ్మగారు ఏడుస్తున్నారు మామూలుగా. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బిగ్ బాస్ హౌస్ కి నన్ను తీసుకెళ్ళు, నేను వాళ్ళతో మాట్లాడతా, రాము ఎందుకు బట్టలు ఉతకాలి అని. సీరియస్ గా నేను ఎందుకు సాంగ్ ఒకటి రాయకూడదు అని ఒక ఇనిషియేటివ్ తీసుకొని రాసిన పాట ఫస్ట్ సొమ్మసిల్లిపోతున్నది. అది చాలా పెద్ద హిట్. అది కూడా అండి. కానీ ఈ సాంగ్ మీ ఛానల్లో కాకుండా రాము రాథోడ్ ఛానల్లో రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటిది? అది ఎప్పుడైతే మేము చేద్దాం అనుకున్నామో అప్పుడే రాము ఏం అడిగాడంటే, అన్న 5 lakhs ఖర్చు పెట్టారు, రాబడి ఎంత వచ్చింది? ఈ మధ్య అన్నిట్లో చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారా? ఎన్ని కోట్లు? ఇదిగో మీకు చూపిస్తుంది రాము ఫోన్. నాగార్జున సార్ గారు మా పాట గురించి మాట్లాడడం, 500 million మీది పోయిందని మాది అప్రిషియేషన్ చేయడం. ఇలా వచ్చేస్తుంది 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఏమైనా నేర్చుకున్నావా? లేదు సార్, నేను చిన్నప్పటి నుంచి నార్మల్ గా బయటికి వెళ్ళినప్పుడు పాడుతుండే. మా ఫోక్ ఇండస్ట్రీలో రాను బొమ్మలని ఒక బాహుబలి అండి ఇప్పుడు ప్రెజెంట్ అయితే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని రాను బొంబాయికి రాను అనే సాంగ్ ఎంత ఫేమస్ అయింది కదా. 500+ millions లో వెళ్ళింది సాంగ్. ఆయన ఇంకొకటి ఏంటంటే, నేను రాను బొంబాయికి అన్నాడు కానీ మా హిట్ టీవీకి మాత్రం వచ్చేసాడు. తనే అనేది మన ప్రొడ్యూసర్ వలి గారు మనతో ఉన్నారు. ఆయన రాము రాథోడేమో బిగ్ బాస్ 9లో ఉన్నాడు లోపట, ఈయన మన స్టూడియోలో. ఆయన రాము రాథోడ్ ఎలా ఆడుతున్నాడు, ఆయన రాము రాథోడ్ ఎలా పరిచయం అయ్యాడు, ఆయన రాను బొంబాయికి రాను సాంగ్ని ఈయన ప్రొడ్యూస్ ఎందుకు చేయాలనుకున్నాడు, ఏం నచ్చింది అక్కడ, ఆయన రాము రాథోడ్ బిగ్ బాస్లో వెళ్తున్నాడు కదా, తన మాటల్లో అంటే రాము రాథోడ్ మంచిగా ఆడుతున్నాడా లేక ఇంకా మాస్క్ వేసుకొని తిరుగుతున్నాడా, అసలు ఏంటిది రాము రాథోడ్ ఫ్యామిలీ ఏంటిది, అండ్ తను ఎలా పరిచయం అయ్యాడో తన మాటలు అడిగితే ప్రయత్నిద్దాం. నమస్తే వలిబాయ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్. ఏంది డీసెంట్ గా ఉన్నారు, కామ్ గా ఉన్నారు? నేను ఇంతేనండి ఉండేది. ఇంతేనా మీరు? నేచర్ ఇంతే. కానీ రాను బొంబాయికి రాను మాత్రం ఊపేశారు. గాడ్ గ్రేస్ అలా జరిగిపోయింది. ఓకే, వలిబాయ్ మీ ప్రాపర్ ఎక్కడ? నా ప్రాపర్ నేను హైదరాబాద్ పుట్టింది పెరిగిందంతా. బట్ మా పేరెంట్స్ వాళ్ళ నెగిటివ్ వచ్చేసి ఒంగోలు డిస్ట్రిక్ట్ దగ్గర మార్కాపురం. ఆంధ్ర. కానీ బాంబేకి రాను సాంగ్ రాము రాథోడ్, ఇది ఎట్లా ట్రయాంగిల్ సర్కిల్ ఎట్లా జరిగింది చెప్పండి. అట్లా ఏం లేదు. యాక్చువల్లీ నేను ఇంతకుముందు మూవీస్ తీసాను, ఒక 2 మూవీస్ తీసాను. ఏంటంటే చిన్న మూవీస్ 2 ఉన్నాయి. దాని తర్వాత నేను ఈ ఫోక్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చాలా బాగా నడిచాయి. వీటిని చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యా. తక్కువ బడ్జెట్లో చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు, మనం కూడా ఇలా ట్రై చేద్దామని చెప్పేసి వచ్చేసి ఫస్ట్ ఒక సాంగ్ తీశాను నేను కూడా, తేరీ మేరీ కథ అని చెప్పేసి. అది లవ్ ఫెయిల్యూర్ సాంగ్ యాక్చువల్లీ. అందులో పూజా నాగేశ్వర్ అని అమ్మాయి, ఈ లాస్ట్ తనది చాలా పెద్ద హిట్, ఓపిల్గా వెంకటేష్ అని ఒక పెద్ద హిట్. అవునవును. ఆ అమ్మాయి నేనే ఇంట్రొడ్యూస్ చేశాను. ఫస్ట్ సాంగ్ నాదే. అది చేశాను. అది ఇప్పుడు బాగా పోయింది. అది 40 million దాకా ఏవో క్రాస్ అయింది. అది మంచి హిట్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక సెకండ్ సాంగ్ చేశాను, రాముతోటే చేశాను అనమాట. ఈ రాముతోటి ఎలా వచ్చిందంటే, మా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి కళ్యాణ్ అని ఒకతను ఉన్నాడు. ఫస్ట్ ఏ సాంగ్ చేశారు రాముతోటి? నేను ఫస్ట్ సాంగ్ చేసింది ఏం మాయ చేసావే. ఏం మాయే చేసినవే మల్లె పూలే మూరెడు పెట్టుకొని అనే ఒక సాంగ్ ఉంది. అది నా ఓన్ ఛానల్. దాంట్లో చేశాను. అది రాము డీలో ఉన్నప్పుడు జరిగింది షూట్.
రాము డి వచ్చేసిన తర్వాత రిలీజ్ అయింది. బట్ అది అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు మాకు. దాని తర్వాత మేము ఇంకో సాంగ్ లైనప్లో ఉంది. అది యాక్చువల్లీ దాని పేరు వచ్చేసి వేరే, ఈ రాను బొంబాయి రాను సాంగ్ కాదు, ఇంకో సాంగ్ ఉంది, మంచి సాంగ్ అది కూడా. కాకపోతే ఆ టైంకి కొంచెం ఓల్డ్ స్టైల్ ఉండి కొంచెం జానపద టచ్ ఉన్న సాంగ్సే ట్రెండింగ్లో ఉన్నాయి ఎక్కువ. సో అలా హుక్ స్టెప్ ఏదన్నా ఉండి హుక్ లైన్ ఏదన్నా ఉంటేనే వర్కౌట్ అవుతుంది అని నాకు కొన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకొని రాముతో కొన్ని రోజులు డిస్కషన్ జరిగిన తర్వాత రాము వన్ ఫైన్ డే ఈ సాంగ్ ఒకసారి నాకు వినిపించాడు. అంటే మొత్తం రాను బొంబాయి లైన్ కూడా వినిపించలేదు, అద్దాల మేడలు ఉన్నాయే మేడల్లో చీరలు ఉన్నాయే అని ఆ 4 లైన్స్ మాత్రమే వినిపించాడు. ఆ 4 లైన్స్ వినిపించగానే నాకు అర్థమైపోయింది ఇది హిట్. అంటే అప్పుడే అనుకున్నా ఏమంటే అప్పుడు రాముకి అప్పుడే అయిపోయింది ఇది కదా కావాల్సింది, మనకు ఇది కావాల్సింది, ఇది చేద్దాం అంటే. అప్పుడు రాము అన్న నేను నైట్ ఇంటికి వెళ్ళి మొత్తం రాసేస్తాను, సాంగ్ మొత్తాన్ని రాసేసి నీకు పంపించేస్తా అని చెప్పేసి నాకు వెళ్ళి నైట్ రాసేసి నైట్ పంపించేసింది. నాకు ఆ రోజు నైట్ అలా పంపించేసింది. ఫోన్ చేసి వినిపించండి కూడా సాంగ్. సూపర్, నాకైతే బాగా నచ్చింది, విపరీతంగా నచ్చింది. సరే గో హెడ్ అని మేము షూటింగ్కి వెళ్ళాం. ఓహో, అలా జరిగింది. అంటే మీరు అప్పుడే ఎలా పసిగట్టారు ఇది హిట్ అవుతుందని? యాక్చువల్లీ గత కొద్ది రోజులుగా బాగా స్ట్రగ్లింగ్, అంటే నాకు ఒక 100 మిలియన్ల సాంగ్ తీయాలనేది నాకు ఒక డ్రీమ్గా ఉన్నది. కన్ఫామ్ ఎలాగైనా 100 మిలియన్లు కొట్టాలి అనే నేను దాని గురించి తిరుగుతున్నా. అలాంటి సాంగ్ కావాలి, అలాంటి సాంగ్ కావాలి, అలాంటి సాంగ్ కావాలి. ఎవరెవరో వచ్చి హిట్లు కొడుతున్నారు. ఎప్పటి నుంచో మనం ఇండస్ట్రీలో ఉన్నాం, మనం ఎందుకు కొట్టకూడదు? మనం కదా కొట్టాల్సింది. మనం కొడితే మనం ఇంకా 4 సాంగ్లు ఎక్కువ తీస్తాం, నలుగురికి ఇంకా ఎక్కువ వర్క్స్ ఇస్తామనే అటెన్షన్లో నేను ఉన్నాను. సో నాకు చాలా సెర్చ్ చేసి నాకు ఈ సాంగ్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని రాము 4 లైన్స్ వినిపించగానే నాకు ఫిక్స్ అయిపోయా. ఇంత పెద్ద హిట్ అవుతుందని అయితే నేను ఫిక్స్ అవ్వలేదు, కానీ ఖచ్చితంగా అయితే ఇది ఒక 100 మిలియన్ కొట్టే సాంగ్ అని మాత్రం ఫిక్స్ అయ్యాను నేను ఆ రోజు. అంటే అద్దాల మేడలు ఉంది అనగానే మీకు ఎందుకు అట్రాక్ట్ అయింది? అంటే చాలా లైన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఎందుకు అది అట్రాక్ట్ అయింది మీకు? అంటే అది చాలా అందరికీ సింక్ అయ్యే విధంగా కొంచెం మన పల్లెటూరి భాషకి దగ్గరగా ఉన్నాయి. అద్దాల మేడలు ఉన్నాయే మేడల్లో చీరలు ఉన్నాయి, చీరల రైకలు ఉన్నాయి, కొనిపెడతా నాతో రాయి అనేది ఇవి ఈ లైన్స్ అన్నీ మనం ఆల్రెడీ ఎప్పుడో విన్నట్టు, ఆల్రెడీ మనకు మైండ్లో తిరుగుతున్నట్టే ఉంటాయి ఆ లైన్స్. ఇక్కడ పాట హిట్ అవ్వాలంటే కావాల్సింది వర్డ్స్ ఇంపార్టెంట్. లైన్స్ ఏవైతే ఉన్నాయి వర్డ్స్ అవి ఎంత ఈజీగా ఉంటాయి, జనాలకి ఎంత క్యాచీగా ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్. అవి క్యాచీగా ఉన్నాయంటే డెఫినెట్గా ప్రజలు దానికి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు దాన్ని. సో అలా అనుకున్నాను నేను, ఈ పాట ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి. కానీ ఈ సాంగ్ మీ ఛానల్లో కాకుండా రాము రాథోడ్ ఛానల్లో రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటిది? యాక్చువల్లీ అండి అదే దీని బిఫోర్ మేము ఇంకో సాంగ్ చేద్దామని అనుకున్నాం దీని ప్లేస్లో. అది మేము ఎప్పుడైతే అది రికార్డింగ్ కూడా అయిపోయింది, అది ఎప్పుడైతే మేము చేద్దాం అనుకున్నామో అప్పుడే రాము ఏం అడిగాడంటే, అన్న నా ఛానల్లో సాంగ్ రిలీజ్ చేయక చాలా రోజులు అయింది, ఇది నా ఛానల్లో రిలీజ్ చేద్దామని నన్ను అడిగాడు. ఓకే రాము, నో ప్రాబ్లం, ఎవరి ఛానల్ అయినా మనకు కావాల్సింది హిట్ అవ్వాలి, సాంగ్ హిట్ అవ్వాలి, మంచి రెవెన్యూ కలెక్ట్ చేయాలి, జనాలు బాగా గట్టిగా రిసీవ్ చేసుకోవాలి. సో నాకేం ప్రాబ్లం లేదు రాము, నీ ఛానల్లోనే రిలీజ్ చేద్దామని చెప్పాను. అట్లాగే జరిగింది. అంటే మీ ఛానల్లో చేస్తే ఇంత రీచ్ వచ్చేది అంటారా? ఏమో చెప్పలేము, రావచ్చు రాకపోవచ్చు, అది ఏదైనా జరగండొచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.